హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కుకింగ్ స్టైల్. ఈరోజు నేను చక్కెర పొంగల్ చేసి చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి నోట్ చేసుకోండి. 1 కప్పు బియ్యం తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అరకప్పు పెసరపప్పు కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. 1 కప్పు షుగర్ తీసుకోండి. పంచదార తీసుకుని అలాగే 2 యాలకులు కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. యాలకుల్ని పౌడర్ చేసుకోండి. తర్వాత అరకప్పు బెల్లం తీసుకోండి. 1/4 కప్పు నెయ్యి అండి. డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పులు అలాగే బాదం పప్పులు. చూసారు కదా. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అరకప్పు పెసరపప్పుని కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు, పచ్చివాసన పోయేలా. తర్వాత బియ్యం కూడా పెసరపప్పులో వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే రైస్ చితికిపోకుండా చక్కగా పలుగ్గా ఉడుకుతుంది. తర్వాత రైస్ ఉడికించుకోవడానికి కావాల్సిన పాత్ర పెట్టుకొని 1 కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు కదా, అలాగే 3 కప్పులు వాటర్ తీసుకోవచ్చు. దానికి 3 కప్పుల వాటర్ తీసుకొని కొంచెంసేపు కాగించుకుందాం. ఎసరు కాగిన తర్వాత రైస్ వేసుకుందాం. అప్పుడే బియ్యం వేయొద్దు. మూత పెట్టుకుని వాటర్ కాగే వరకు చూసుకుందాం. కాగుతున్నాయి కదా. ఇప్పుడు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు కూడా వాటర్లో వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకుందాం. వాటర్ మొత్తం ఎగిరిపోయి రైస్ బాగా ఉడకాలి. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకసారి మూత తీసి చూసినట్లయితే ఉడుకుతుంది కదా. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకోండి. ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ పాత్ర పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో 1 అరకప్పు వాటర్ పోసుకోండి. 1 అరకప్పు బెల్లము, 1 కప్పు పంచదార చూపించాను కదా, వాటిని ఆ వాటర్లో వేసుకొని కరిగించుకుందాం. పాకం మరీ ఎక్కువగా రావక్కర్లేదండి. కొంచెం సేపు కాగి బుడగలు వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. బెల్లం బాగా కరిగి పంచదార కూడా కరిగి బుడగలు రావాలి. అప్పటి వరకు వెయిట్ చేయండి. వచ్చింది కదా. ఇప్పుడు రైస్ తీసుకొని ఆ పాకంలో వేసేసుకుందాం. లేదంటే పాకం తీసుకొచ్చి రైస్లో కూడా వేసుకోండి, మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు పాకం మొత్తం కూడా రైస్కి పీల్చుకోవాలి, పట్టేలా ఉడికించుకోవాలి. కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతుంది కదా. దీనిలోనే 1 టీ స్పూన్ యాలకుల పొడి అలాగే 5-6 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా మగ్గించుకోండి. పాకం మొత్తం చిక్కబడి రైస్ బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. అలా ఉడికించుకోవాలి. ఉడుకుతుంది కదా. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియో కింద ఫోటో పక్కనే సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ALL ఆల్ అని వస్తుంది. దానిని యాక్టివేట్ చేశారంటే నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.